మూర్ఖుల నుంచి ఏ మాట వచ్చిందో తెలియదు. మనమే మంచిగా మాట్లాడతాం, వాళ్ళు నోటికి ఏది వస్తే అది ఏం చేస్తారు, వాగేస్తారు, అనేస్తారు. వాళ్ళకి దేవుని భయం లేదు. దేవుని భయం ఉంచి అట్లా అనరు, అంటారా? అనరు. నీకు నాకు దేవుని భయం ఉంది కాబట్టి మనం మాట్లాడేటప్పుడు మనం ప్రతి మాట దేవుడు విమర్శ చేస్తాడు కాబట్టి ఆయనకు లోబడి మాట్లాడుతా ఉన్నాం కదా. అవునా? నన్ను గట్టిగా అల్లెలు చేద్దాం. కాబట్టి నీ మాట నా మాట దేవునికి లోబడి ఉండాలి. లోబడి ఉన్నప్పుడు మన పక్షాన ఆయన యుద్ధం చేస్తారు, దేవునికి అప్పగించాలి. అయితే మనం ఊరుకొని మౌనంగా చూడాలి, ఇదేం జరిగింది, ఎట్లా జరిగింది, ప్రభువా నీ చిత్తమే అని చెప్పి దేవునికి అప్పగించాలి. ఎవరికి అప్పగించాలండి? ప్రభుకి అప్పగించాలి. మీకు చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల నుండి విడిపించబడాలంటే దేవునికి అప్పగించబడాలి. మోషేతో చెప్తున్నాడు దేవుడు, మోషే నువ్వేం భయపడద్దు, ముందు చూస్తే అలసముద్రం